నవంబర్ 3 నెలలు 90 డేస్ ఉన్నట్టే కదా మనకి. డిసెంబర్లో ఎగ్జామ్స్ అయితే ఎఫ్పిసి అండి, సరేనా? అంటే మనకి 90 డేస్ ఆల్రెడీ ఉంది ఇప్పుడు. సో ఆ ప్లానింగ్ కనుక మనము టెట్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే అమలు చేయగలిగితే మనం ఖచ్చితంగా సిలబస్ ని కంప్లీట్ చేయొచ్చు. టెట్కి ఇప్పటి వరకు ప్రిపేర్ అవ్వలేకపోయినా, ప్రిపరేషన్ సరిపోదు అని అనిపించినా, మార్కులు పెరగవు అని అనిపించినా అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. నాకు నేను ఉపయోగపడితే మీ అందరికీ ఉపయోగపడాలి అనేది నా ఉద్దేశం అన్నమాట. సో ఈ ఛానల్ ద్వారా ఇప్పటికే 26,000+ మెంబర్స్ అనే వాళ్ళు నాతో పాటు ట్రావెల్ అవుతున్నారు. సో అందరం కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ఎగ్జాంపుల్స్ ప్రయత్నించండి. ఇవన్నీ మీకు క్లియర్ గా రాసిన నోట్స్ మెటీరియల్ ఏదైనా మీకు ఇప్పటి వరకు అందిందా? హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు వాహిని, మాది శ్రీకాకుళం. నేను గత 4 years గా టెట్ డిఎస్సి పైన ఫ్రీగానే క్లాసెస్ అనేవి ప్రతి సబ్జెక్ట్ మీద, అంటే టెట్ డిఎస్సిలో ఉండే సిలబస్ లో ఉన్న ప్రతి సబ్జెక్ట్ మీద క్లాసెస్ అనేవి చేస్తున్నాను అనమాట. అలాగే ఇది వరకు టైం ఉండేటప్పుడు ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రాక్టీస్ టెస్ట్లు కూడా పెట్టేదాన్ని. సో ఈ రోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మనకి టెట్ అనేది అతి త్వరలో ఉంది కాబట్టి సెలెక్టెడ్ గా వీడియోస్ చేద్దామని. అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు నేను వీడియోస్ చేస్తాను, ఆ తర్వాత ఫుల్ గా ప్రిపరేషన్ లో కంటిన్యూ అవుదాం. ఆగస్టు 1st నుంచి ఎగ్జామ్ డేట్ వరకు అని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో ఈ గ్యాప్ లో, అంటే ఏదైతే ఈ 15 days ఉన్నాయో, ఈ 15 days లో మీకు ఏ వీడియోస్ కావాలి, ఎక్కువగా ఎవరైతే ఏ సబ్జెక్ట్ కోసం ఏ టాపిక్ కోసం కామెంట్ చేస్తారో వాటిని సెలెక్ట్ చేసుకొని దాని మీద వీడియోస్ అనేవి కంటిన్యూ చేస్తాను అనమాట. ఇది విషయం, అర్థమైంది కదా? అలాగే చాలా మంది మన నోట్స్లు అనేవి తీసుకుంటున్నారంట, చాలా బాగున్నాయని చెప్తున్నారంట. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నా నోట్స్లు ఉపయోగపడుతున్నందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మా వాళ్ళు కూడా అంటున్నారు నోట్స్లు కూడా చాలా బాగున్నాయి, సోషల్ కూడా ప్రిపేర్ చేయని చెప్పి వాళ్ళు కూడా అడుగుతున్నారు అనమాట. ఖచ్చితంగా సోషల్ ప్రిపేర్ చేయాలనే నాకు ఉంది. ఇప్పుడు మనకు అంత టైం లేదు కదా, సో ఉన్నవన్నీ కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఎవరికైనా నా కంటెంట్ నోట్స్లు, కరెంట్ అఫైర్ నోట్స్లు, పీడిఎఫ్లు కావాలి అంటే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మన దగ్గర ఏ నోట్స్లు ఉన్నాయి, ఎలా తీసుకోవాలి, ఏంటనే వివరాలు వాళ్ళు మీకు అందిస్తారు. అలాగే మనకి సెకండ్ ఛానల్ ఒకటి ఉంది, వాహినీస్ డిఎస్సి వరల్డ్ అని. అందులో ఏం చెప్తామంటే కరెంట్ అఫైర్ కోసం ఫ్రీగా క్లాసెస్ ఉంటాయన్నమాట. నవంబర్ నుంచి మే వరకు కంటిన్యూస్ గా ఫ్రీగా క్లాసెస్ చెప్పాము. అలాగే వాటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది. ఎవరికైనా కావాలంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ మొత్తం అన్ని నెలల పీడిఎఫ్ అనేది కేవలం 100 రూపాయలకే ఇచ్చేస్తున్నామండి. సో తీసుకోలేని వాళ్ళు, తీసుకునే వాళ్ళకైతే మంత్లీ 20 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. తీసుకోలేము, మేమంతా పే చేయలేమంటే అలాంటి వాళ్ళ కోసం మొత్తం ఇప్పటి వరకు చెప్పిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ మొత్తము కూడా 100 రూపీస్కి ఇచ్చేస్తున్నారు అనమాట. ఇది విషయం, ఓకేనా? అలాగే అసలు మన పీడిఎఫ్ ఎందుకు తీసుకుంటున్నారు, ఇంతమంది తీసుకోవడానికి రీజన్ ఏంటి, అసలు మన క్వాలిఫికేషన్ ఏంటి అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. సో అది కూడా చెప్పాలి కదా. మన పీడిఎఫ్లు తీసుకోవడానికి రీజన్ ఏంటో ఫస్ట్ చెప్తాను. మీరు ఏ మెటీరియల్ తీసుకున్నా, ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా, ఎలాంటి మెటీరియల్ అవని, ఏ కోచింగ్ సెంటర్ అవని, 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ఎగ్జాంపుల్స్ ప్రయత్నించండి. ఇవన్నీ మీకు క్లియర్ గా రాసిన నోట్స్ మెటీరియల్ ఏదైనా మీకు ఇప్పటి వరకు అందిందా? ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఒకవేళ మనకి మ్యాథ్స్ 6 చాప్టర్స్ మీద ఉంటుంది, 6 చాప్టర్స్ కూడా మీకు లైట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని మీద ఒక 20, 30, 100, 200 ప్రాక్టీస్ బిట్లు ఉంటాయి. కానీ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి సమ్ము, ప్రతి మోడల్ క్లియర్ గా రాసి పెట్టి నోట్స్ మీకు ఇప్పటి వరకు దొరుకుండదు. నాకు తెలిసి మీరు ఏ మెటీరియల్ తీసుకున్నా సరే అది అసంభవం. ఇప్పటి వరకు ఎన్ని మెటీరియల్ మ్యాథ్స్ మీద వచ్చి ఉండొచ్చు, ఎన్ని కోచింగ్ సెంటర్లు వచ్చి ఉండొచ్చు, బట్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ రాశాను నేను. నోట్స్ అందరూ తీసుకుంటున్నారు, అందరికి మ్యాథ్స్ రాని వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ది. రెండోది ఏంటంటే, నేను అదే ఓన్ గా ప్రిపేర్ రాసుకున్న నోట్స్లతోనే లాస్ట్ టైం డిఎస్సిలో 81.4 స్కోర్ అనేది ఓన్ గా ప్రిపేర్ అయ్యి నా నోట్స్ ద్వారానే నేను తెచ్చుకున్నాను అనమాట. మరి ఈ 2 కారణాల వల్లే ఎంతమంది తీసుకుంటున్నారు, ఎంతమందికి అది హెల్ప్ అవుతుంది. అలాగే మనం ఎంతైతే చాలా అంటే ఒక షర్ట్ అమౌంటే పెట్టాము పీడిఎఫ్లకి, కొన్నిటికి సమోసా రేట్లు కూడా ఉన్నాయన్నమాట.
అంటే ఆ పీడిఎఫ్ దాని వాల్యూని బట్టి, దానికి మేము పడిన కష్టాన్ని బట్టి, దానికి ఉన్న పేజెస్ ని బట్టి అవి నిర్ణయించడం జరిగింది. కానీ తీసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, మా పొజిషన్ ఇది, మా ప్రాబ్లమ్స్ ఇవి అని చెప్పినప్పుడు వాళ్ళకి రీజనబుల్ గా తగ్గించి కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. పూర్తిగా వాళ్ళు రూపాయి కూడా ఇచ్చుకోలేని పరిస్థితి, అది మాకు నమ్మకం కలిగాక. కానీ ఇవ్వగలిగి ఉండి కూడా అబద్ధాలు చెప్పుకుంటే అది వాళ్ళ దీనికే వదిలేస్తున్నాము. ఇది విషయం. సో మన పీడిఎఫ్లు అనేవి రెడీగా ఉన్నాయి, అందరికీ ఉపయోగపడుతున్నాయి, చాలా మంది తీసుకున్నారు ఇప్పటికే. సో మీకు కూడా కావాలి అంటే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, తీసుకోండి. కావాలంటే శాంపిల్ పేజెస్ అడగండి, ఇస్తారు. అవి చూసి డెసిషన్ తీసుకోండి. ఓకేనా? ఎవరైతే ఇప్పటి వరకు పీడిఎఫ్లు తీసుకుని ఉన్నారో అవి మీకు ఉపయోగపడ్డాయి లేదనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? ఒక 500 పెట్టి ఒక టాప్ కొనేస్తాం, 250 పెట్టి టాప్ కొనేస్తాం, చెప్పులు కొనుక్కుంటాం, ఏవేవో కొనుక్కుంటాం. మన జీవితానికి ఉపయోగపడే అంశం కదా, కొనుక్కోవడంలో తప్పులేదు. అది కూడా ఉపయోగపడుతుంది. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకో తెలుసా? నేను ఇంత కష్టపడి నోట్స్లు రాసి వీళ్ళందరికీ ఇచ్చేస్తున్నాను. ఈ టెట్కి న్యూ అంటాడేమో, నాకు తెలుసు 90% 99% న్యూ అనరు. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ చేంజ్ అయ్యి 1 year అవ్వలేదు కదా. అది రీజన్ కూడా మీకు ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పాను. కానీ నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఖచ్చితంగా ఈ టెట్కి డిఎస్సికి ఓల్డ్ ఉండాలి, అట్లీస్ట్ టెట్కైనా వాళ్ళకి ఉపయోగపడాలి, ఓల్డ్ సిలబస్ ఇవ్వాలి, 2025 ఉండాలి, ఏదైతే రీసెంట్ గా చేంజ్ అయిందో అది ఉండకూడదు అని చెప్పి చాలా కోరుకున్నాను. నేను ఉంటుందని తెలుసు, కానీ తీసుకున్న వాళ్ళు నష్టపోకూడదు అనే ఫీలింగ్ అనమాట. సో ఖచ్చితంగా అలానే జరిగింది. మీకు ఈ టెట్కి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత తక్కువ టైంలో మీ ప్రిపరేషన్లో నా వీడియోలు, నా నోట్స్లు మీకు ఉపయోగపడుతున్నాయి. అలాగే నాకు నేను ఉపయోగపడాలి కదా, అందుకని చెప్పి ఒక 10 days క్లాసెస్ చేసి ఆ తర్వాత మళ్ళీ టెట్ ఎగ్జామ్ వరకు క్లాసెస్ ఆపుదాం అని అనుకుంటున్నాను. నేను కూడా కొంచెం తొందరగా రివిజన్ చేసుకోవడానికి అవుతుంది కదా. సో ఇప్పుడు అస్సలు కంప్లీట్గా రివిజన్ అవ్వలేదు నాది. కొన్ని అసలు కొత్త 10th అయితే ఇంకా బయాలజీ, ఫిజిక్స్ కొంచెం తప్పితే మిగతా సబ్జెక్టులు కూడా తీయలేదు నేను. కాబట్టి చూద్దాము, చదువుదామని నాకు కూడా ఉంది. అందుకని మీకు ఇంకొక 10 వీడియోస్ వస్తాయి. ఆ 10 వీడియోస్ లో మీకు ఏది కావాలనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎక్కువ మంది ఎవరైతే ఏ సబ్జెక్ట్ కావాలని కామెంట్ చేస్తారో ఆ సబ్జెక్టులన్నీ సెలెక్ట్ చేసుకుని, ఆ టాపిక్స్ సెలెక్ట్ చేసుకుని ఒక 10 వీడియోస్ ప్రిపేర్ చేసేసి మీకు ఈ 10 days వస్తాయి అనమాట. ఆ తర్వాత మళ్ళీ టెట్ ఎగ్జామ్ అయ్యాక మనం కలుసుకుందాం. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ విషయం చెప్దామని ఈ వీడియో చేశాను. ఎవరైతే పీడిఎఫ్లు తీసుకున్నారో చాలా సంతోషం. తీసుకోకపోయిన వాళ్ళు తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకేనా? మీకు మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, సోషల్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. బయాలజీ కూడా 8th, 9th, 10th మొత్తం 3 క్లాసుల బయాలజీ నోట్స్ పీడిఎఫ్ అనేది మన దగ్గర రెడీగా ఉంది. 9th క్లాస్ ఫిజిక్స్, 8th క్లాస్ ఫిజిక్స్ రెడీగా ఉన్నాయి. ఏమున్నాయి, ఎలా తీసుకోవాలి, ఏంటనే వివరాలు మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళు అందిస్తారు. శాంపిల్ పేజెస్ కావాలన్నా సరే వాళ్ళు ఇస్తారు. ఓకేనా? ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఓకే అండి, నాకు నేను ఉపయోగపడుతూ మీ అందరికీ ఉపయోగపడాలి అనేది నా ఉద్దేశం అనమాట. సో ఈ ఛానల్ ద్వారా ఇప్పటికే 26,000+ మెంబర్స్ అనే వాళ్ళు నాతో పాటు ట్రావెల్ అవుతున్నారు. సో అందరం కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టెట్కి ఇప్పటి వరకు ప్రిపేర్ అవ్వలేకపోయినా, ప్రిపరేషన్ సరిపోదు అని అనిపించినా, మార్కులు పెరగవు అని అనిపించినా అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. టెట్ అనేది ఎండింగ్ కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. కానీ ఇప్పటి వరకు చేసిన తప్పులు, ఇప్పటి వరకు పడిన లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం పక్కన పెట్టి ఈ టెట్కి రిపీట్ అయింది డిఎస్సికి అవ్వకూడదు, ఎగ్జామ్ దగ్గర అయిపోతుంది అనే ఆ ఒత్తిడి మనకు ఉండకూడదు. అంటే టెట్ అయిపోయిన నెక్స్ట్ మినిట్ నుంచి మీరు ప్రిపరేషన్ అనేది మీ డిఎస్సి మీద ఎలా చేయాలి ఏంటనే ఆలోచనలతో మొదలు పెట్టేయండి. ఓకేనా? ఎప్పుడే మనకి డిఎస్సి ప్రిపరేషన్ అంటే అంత 2-3 నెలల్లో కంప్లీట్ అయిపోయేది కాదు. అది ఎన్నో సంవత్సరాలుగా సాగితేనే తప్ప అది దానికి ఎండింగ్ ఉండదు అనమాట. కాబట్టి ఈ తక్కువ టైంలో మనం గట్టెక్కాలి అంటే ఖచ్చితంగా మంచి ప్లానింగ్ అనేది అవసరం. నేను ఆల్రెడీ మీకు 90 days 60 days ప్లాన్ ఇచ్చాను డిఎస్సి కోసం, ఎలా చదివితే మనం కంప్లీట్ చేయొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ని అని చెప్పి. కాబట్టి ఆ ప్లానింగ్ ప్రకారం చూసుకున్నా సరే మనకి ఇప్పుడు డిసెంబర్లో ఎగ్జామ్స్ అంటున్నారు కదా.
ఆగస్టులో మనకి టెట్ అయిపోద్ది. పోనీ ఆగస్టు 20 వరకు తీసియండి, అక్కడ 10 days ఉంచుకోండి, సరేనా? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలలు 90 days ఉన్నట్టే కదా మనకి. డిసెంబర్లో ఎగ్జామ్స్ అయితే అది తీసియండి, సరేనా? అంటే మనకి 90 days ఆల్రెడీ ఉంది ఇప్పుడు. సో ఆ ప్లానింగ్ కనుక మనము టెట్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే అమలు చేయగలిగితే మనం ఖచ్చితంగా సిలబస్ ని కంప్లీట్ చేయొచ్చు. ఎలా చేయాలి ఏంటనేది వీడియోస్ లో చెప్పాను కాబట్టి. సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. ఒక హోమ్ మేకర్ అయినా సరే, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా సరే, ఆ సిలబస్ ని ఈజీగా కవర్ చేసేలాగా 90 days సిలబస్ ని ఫాలో అవ్వండి. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి, ఓకేనా? ఇది విషయం అండి. సో మనకి డిఎస్సి సిలబస్ ఏంటి అనేది కూడా చాలా మందికి అడుగుతున్నారు అనమాట. పిఐ అనేది టెట్ లో ఉంటుందా, డిఎస్సిలో ఉంటుందా అని చెప్పి. సో టెట్ అయితే ఇంకా అయిపోయిందిలే, కానీ ఇంకా ఏముంది, ఇంకొక 20 days లో ఇంకా మొత్తం అయిపోతుంది. కాబట్టి డిఎస్సి సిలబస్ ఏంటి అనేది క్లియర్ గా ఒక వీడియో చేశాను అనమాట. అంటే ఏ సబ్జెక్ట్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ లో ఎన్ని లెసన్స్ ఉంటాయి, ఏ క్లాసెస్ చదవాలి, అలా ఏంటి అనేది మెథడ్స్ కోసం, సైకాలజీ కోసం, అన్నిటి కోసం చెప్పాను, పిఐఏ కోసం. కాబట్టి ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి, ఓకేనా? ఇది ఇన్ఫర్మేషన్. మీకు మోస్ట్లీ ఏ వీడియో బాగా కావాలని కోరుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే వాటిలోంచి ఒక 10 topics ని సెలెక్ట్ చేసి, లేదా ఒక సబ్జెక్ట్ ను, ఒక క్లాస్ ను సెలెక్ట్ చేసి దాని మీద వీడియోస్ చేస్తాను అనమాట. ఎక్కువగా ఏ కామెంట్ వచ్చింది అనేది పరిగణలోకి తీసుకుంటాను, ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.